అందరూ ఉండడం మంచిదంటారా లేకపోతే ఎందుకంటే చెప్పండి కాలంలో సమయంలో ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే ఎవరి ఆధీనంలో వస్తుంది అంటే ఇప్పుడు ఏ ఆధీనంలో ఉన్నాం మనం కాబట్టి ఈ ఆధీనంలో ఉన్నాం మనుషులు చాలా మటుకు వారి వారి మనస్సును గుర్తుపడతారు, వారి మనస్సును తెలుసుకుంటారు. ఈ వ్యక్తి మనస్సు ఇలా, ఈ వ్యక్తి మనస్సు ఇలా ఉంటుంది, ఈ వ్యక్తి మంచివాడని తెలుసుకుంటారు. కానీ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడి మనస్సు కూడా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మనస్సు తెలుసుకోవాలి. దేవుడు మా గురించి ఏం ఆలోచన, ఇప్పుడు నా ఆలోచన వచ్చిందా నిఖిల్ నా గురించి ఏం ఆలోచన చేస్తున్నాడని, నేను అన్న ఏం ఆలోచన చేస్తున్నాడని నిఖిల్లో, ఇవి రకరకాలుగా ఉంటాయి మన మనస్తత్వంలో ఉన్న ఆలోచన. అసలు దేవుని మనస్సులో ఏముంది ఏంటంటే ఆలోచించాము ఎప్పుడన్నా. అసలు మా గురించి దేవుడు మాకు ఇచ్చిన ఈ మందిరం గురించి దేవుని మనస్సులో ఏముంది ఏంటంటే భార్యకు తెలుసా భర్త మనస్సులో ఉన్నది? చెప్పండి, భార్యకు తెలుసా భర్త మనస్సులో ఏముందని? భార్యకు తెలుసా భర్త మనస్సులో ఏముంది అనేది? ఎందుకు? మూడు ముళ్ళ బంధం అని ఎందుకు తెలియదు? మనస్సు వ్యాధి అనేను, బాధ అనేను, ఆరోగ్యమును, దేవి అనేను, కలిగి అనేను, నిన్ను విడవక అయిపోయిన తెలిసినట్టే కదా. శారీరక సంబంధంతో స్థిరపడినటువంటి వాళ్ళ మధ్యనే ఎవరి మనస్సు తెలియదు. కానీ దేవుని మనస్సు చాలా లోతైనది. ఏంటంట? చాలా లోతైనది. ఆయన మనస్సు లోతైనది, ఆయన మనస్సు ఎత్తైనది, ఆయన మనస్సు పొడవు, ఆయన మనస్సు వెడల్పు. దాన్ని లెక్కించడం అనుకుంటుంది, అది విస్తారముగా ఉందంట. నా ఎడల నీకున్న తలంపులకు విస్తారములై చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు అక్కడ రాయబడినటువంటి మాట 9వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయములో ఉన్నటువంటి ఒక మాటను చదువుతున్నాం. ఈ సమయంలో 14వ వచనం నుంచి కొన్ని మాటలు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని. ఎక్కడి నుంచి? ఆకాశము నుండి. సరే, ప్రార్థన ఎక్కడ చేస్తే ఎక్కడ చేయాలి ప్రార్థన? నా జనులు తమను తాము తగ్గించుకొని ఈ స్థలముందు ప్రార్థన చేస్తే, ఏ స్థలముందు? ప్రార్థనా మందిరము ప్రతిష్ఠించబడిన స్థలమందు ప్రార్థన చేస్తే చదువుతుంది. తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని.
నువ్వు కోరుకుంటే కాలేదంటే, ఇది నేను కోరుకుంటే కాలేదంట. నీవు నేను ప్రయాసపడ్డాం అంతే. హల్లెలూయా. ఏం చేసాం? నీవు నేను ఫ్యాన్లో కూడా తెస్తే ప్రయాసపడ్డారు. తర్వాత మందిర పరిచర్యల్లో ఆయా రకాల పనులు చేసి ప్రయాసపడ్డారు. కరెంటు పని చేసి ప్రయాసపడ్డారు. ఫ్లోరింగ్ విషయంలోనూ మిగతా పెయింటింగ్ విషయంలోనూ అనేక మంది ప్రయాసపడ్డారు. రకరకాల పనుల విషయం, ఈ యొక్క ఫ్లవర్ బుకేస్ కింద ఉన్న స్టాండ్లను చేసే విషయంలో మరొకరు సహాయపడ్డారు. అక్కడ ఏమంటాడు? నా పేరు ఈ మందిరముకు నిత్యం ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నీవు నేను కోరుకొని మందిరాన్ని ఏం చేశాము? అలంకరించాము. ఏం చేశాము? అలంకరించాము. కానీ కోరుకున్నది ఎవరు? ఆ కోరుకొని ఏం చేశాడంటే, చదువు ఇప్పుడు, నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియో నా మనస్సును నిత్యము దాని మీద కరెంటులో కరెంట్ ఏసీలో పనిచేసావు. నీ మనస్సు నా మనస్సు ఉంటుందేమో. మీటర్ అంటే చాలా బిల్లు వచ్చేదేమో మనకు. హల్లెలూయా. ఏంటండి ఆశీర్వాదం కదా. పని చేసి రాపడరా, బిల్లు ఎక్కువ వస్తుంది. మనసు అంతా దాని మీదనే ఉంది. మనసు అంతా దేని మీద ఉంది? నీ మనస్సు నా మనస్సు. మందిరంలో బాగుండాలి, మందిరంలో ఉన్న వస్తువులు బాగుండాలి, మందిరంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అలంకరణ బాగుండాలి. చాలా ప్రయాసపడ్డాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం గత 15 రోజులుగా. చక్కగా చూడండి, నేను వచ్చిన దైవజనులు అంటారు, మా దైవజనులు 1 ఎకరా స్థలంలో మందిరం ఉంది మా ఊర్లో. ఎంత అంటే 1 ఎకరా స్థలంలో మందిరం ఉంది మా ఊర్లో. చిన్న మందిరాన్ని చూసి చక్కగా స్టేజ్ మీద బొకేసి పెట్టావు, చక్కగా డెకరేషన్ చేసావు. అసలు నిజంగా నీ చిన్న మందిరం ముందు నా మందిరం ఏమాత్రము అనిలన్న వాక్యం చెప్పాను నేను మధ్యాహ్నం. ఆడ ఎంట్రెన్స్ లో వస్తున్నప్పుడు అన్న ఏం సెట్ చేశారన్న, అసలు ఆ స్టేజ్ ఏంటి, అదేంటి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనము కోరుకొని చేస్తాం ఇవన్నీ. అది దేవుడు ఏం చేశాడంట? దేవుడు కోరుకొని తన దృష్టి పెట్టి తన మనస్సు పెట్టి ఏం చేశాడు? దీన్ని ఏర్పాటు చేశాడు. అయితే దేవుని మనస్సు దీనిపై ఉంది. దేవుడు దీన్ని కోరుకున్నాడు. కరెక్ట్ అంటారా కాదంటారా? ఆయన కోరుకోకపోతే ఈ స్థలంలో ఆరాధించేవాళ్ళం కాదు. చాలా కారణే ఆరాధించేవాళ్ళం. హల్లెలూయా. ఇది కూడా కాలట్లేదు. ప్రార్థన చేయండి, దేవుడు అది కూడా అనుకూలపరచును గాక. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థన సమస్తమును సఫలపరుస్తుంది, సఫలపరచును గాక. దేవుని మనస్సును మనం ఎరిగి ప్రార్థన చేస్తే, దేవుని మనస్సును, దేవుని దృష్టిని మనం ఎరిగి మనల్ని మనం తగ్గించుకుంటే ఏం జరుగుతాయి? ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తే 5 నిమిషాలు బట్టి 3 విషయాలు 15 నిమిషాలు. ఏంటంటే ఇప్పటికే 12:20 వచ్చింది. 12:30 అంటే 5 నిమిషాలు ఉంది కదా. చెప్పమంటారు అంటారు. 12:30 ముగించేసి హల్లెలూయా అని బలలో చేసి ప్రార్థన చేసుకొని వెళ్తే ఏమైపోతే, ఆదివారమే కదండి బల తీసుకుని మళ్ళీ అవసరమా చెప్తా అన్న ఆలోచనలో ఉంటున్నారేమో. నూతన మందిరంలో అడుగు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలు పంచుకోవాలి ఖచ్చితంగా. మనం ఒకవేళ మన ఆదివారం బల తీసుకున్న సోమవారం ప్రతిష్ఠ అంటే కూడా తీసుకోవాల్సిందే మనం. అదొక ఆనవాయితీ. ఆది అపోస్తుల పరిచర్యలో ఇంటింటా రొట్టె విరుచు, దేవాలయంలో కూడుకొనొచ్చు అనే మాట ఉంది. ఇంటింటా రొట్టె విరిచారు. కాలానుగుణాన్ని బట్టి పరిచర్యలు పెరిగిపోతూ, పరిచర్యలు విస్తారం, సంఘ విశ్వాసులు అనేక మంది అయిపోయారు కాబట్టి ప్రతి వారం ఇస్తే బాగుండదని చెప్పి నెలకొకసారి పరిశుద్ధపరిచే దినంగా, ప్రభు దినంగా, ప్రభు వల్ల ఆరాధన దినంగా ఏర్పాటు చేశారు. త్వరగా వాక్య భాగంలోనికి వెళ్తా. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నిజంగా చేస్తున్నారంటారా చాలా మంది ప్రార్థన ఈ స్థలమందు? ఏంటంటే మీరు చేస్తారో చేయరో మీకే వదిలేస్తారు. ఆయన చేస్తే ఏమవుతుంది? అసలు మీరు ఈ స్థలమందు ప్రార్థన చేస్తే నా దృష్టి దీనిపై ఉంటుంది, నా మనస్సు కూడా. ఎక్కడి నుంచి వింటాడంటే ప్రార్థనకు జవాబు ఇక్కడ ప్రార్థన చేస్తే విని ఆకాశం నుండి దాన్ని ఆలకిస్తాడంట. ఏం ప్రార్థన చేస్తే ఏమి వింటాడో ఏమో మనం ఎప్పుడు అనుకోవడానికి. అసలు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? దేవుని మనస్సు మనపై ఉంచుతాడు, దేవుని యొక్క దృష్టి మనపై ఉంచుతాడు, దేవుని యొక్క కనుదృష్టి మనపై. ఆయన సీసీ కెమెరాలు ఏంటి? ఆయన కళ్ళు ఏం కెమెరాలు అంటే
సీసీ పైన ఉన్న మాటలు చెప్పి ఒట్టు పెట్టుకుంటే కూడా చూస్తుందంట ఆయన మనసు. ఏంటంటే బైబిల్ తోడు, దేవుని తోడు, ఆ తోడు కూడా ఉన్నాడు. మీరు చదవండి తర్వాత ఉండండి, అసలు ఉందండి లేదా నీకు చదవండి ఆ మాట ఒకసారి. ఒట్టు పెట్టుకు అనే మాట రాయబడి ఉంటుంది చూడండి ఒకసారి. తర్వాత నేను తోట చూడండి. అసలు మూడు విషయాలు నేను చెప్తానన్నా. ఈ స్థలమందు నువ్వు ప్రార్థన చేసినట్లయితే నువ్వు క్షమింపబడతావు. మొదట హల్లెలూయా. ఏం చేయబడతావమ్మా? భర్త క్షమించకపోయినా, భార్య క్షమించకపోయినా, తల్లిదండ్రులు క్షమించకపోయినా, విరిగి నలిగిన మనసుతో నువ్వు ఈ స్థలానికి వచ్చి ప్రార్థించగలిగినట్టయితే, ఈ స్థలంలో నిన్ను నువ్వు తగ్గించుకోగలిగినట్టయితే, ఈ స్థలంలో నీ మనస్సును కుమరించగలిగినట్టయితే, నిన్న దైవజనులు అన్నారు, అన్న ఎక్కడ కుమరించింది? తన వైరి అయిన పెనినా దగ్గరనా? తనను సరిగా పట్టించుకొని భర్త దగ్గరనా? తన బంధువుల దగ్గరనా? ఎక్కడ తన మనస్సును కుమరించింది? షిలోహు ప్రార్థనా మందిరంలో తన మనస్సును కుమ్మరించింది. కాబట్టి వెంటనే లేట్ కాలేదండి, ఓ నెల కాలేదు, ఓ సంవత్సరం కాలేదు, దేవుడు వెంటనే సమాధానం అనుగ్రహించి, అమ్మ నీవు క్షేమము కలదానమై ఇంటికి వెళ్ళు, నీ దేవుడనే యెహోవాతో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక. నాట నుండి ఆయన తన దారిన వెలుచు దుఃఖముఖిగా ఉండటం మాని భోజనము చేయడం ప్రారంభించిన. ఈ స్థలమందు నువ్వు ఏ అవసరతతో ఉండి నువ్వు ప్రార్థన చేసినా ఆయన నీ అవసరతలను గుర్తించి నిన్ను క్షమిస్తాడు. మొట్టమొదటి హల్లెలూయా. మాట రాసులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 33వ వచనం. మొదటి రాసుల గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనం. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఎప్పుడు తిరగాలనంట? ఎప్పుడు తిరిగిందంట? శత్రువుల చేత మొత్తబడినప్పుడు. ఆర్థికపరమైన శత్రువు, ఆరోగ్యపరమైన శత్రువు, మానసిక శారీరకమైన శత్రువు చేత మొత్తబడి అనపబడినప్పుడు ఎక్కడ తిరగాలంట? ఆడిపోతే తొందర బాగా అవుతుందంట. ఏమొస్తుంది ఆలోచన? ఫస్ట్ ఆడిపోతే తొందర బాగా అవుతుందంట. ఆడిపోతే ఉన్నది లేని మొత్తం చెప్తాడట. అక్కడ తిరుగుతుందా? మనసు ఎక్కడ తిరగాలి? ఫస్ట్ ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన. చదువునాను కంటిన్యూషన్. అలాగా ఈ మందిరము వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయనప్పుడు మాస్టర్ గారి ముందు మాస్టర్ గారి పేరెత్తి ప్రార్థన చేసిన ఎడలాగుందా? మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన అది బాగా తెలుసుకోదు. ఎప్పుడు క్షమించబడతాము నీవు నేనంటే, అక్కడ ఉన్న పాస్టర్ గారు వాక్యం బాగా చెప్తారు, అక్కడ ఉన్న పాస్టర్ గారు ప్రార్థన బాగా చేస్తారు అని ఆయన పేరు పెట్టి నువ్వు ప్రార్థన చేస్తే కాదంట. ఎవరి పేరు పెట్టి ప్రార్థన చేయాలా? రక్షించిన రక్షకుడా, నా కొరకు ప్రాణం పెట్టిన విమోచకుడా, తిరిగి మధ్యాకాశంలో తిరిగి రానయున్న యూదా స్తుతిగోత్రపు సింహమా, నా శత్రువులు నన్ను మొత్తేస్తున్నారయ్యా, నా శత్రువులు నన్ను పెడుతున్న బాధను బట్టి నేను ఏమాత్రము విడుదల పొందలేకపోతున్నానయ్యా. దీనికి అంతటి కారణం ఏంటి? నా పాపమే. నన్ను క్షమిస్తావా? నువ్వు ప్రార్థన చేస్తే ఏం చేస్తారంట? వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గురించి ప్రార్థనా విన్నపములు చేయనప్పుడెల్లా నువ్వు ఆకాశమందు విని ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి. ఎక్కడ తిరిగి ప్రార్థన చేస్తానంట? అందుకోసము ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు అన్నాడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి నీ గది తలుపులు మూసుకొని యెరూషలేము తట్టు తూర్పు తట్టు నీ కిటికీలు తెరిచి ప్రార్థన. యెరూషలేములో ఏముందండి? ఏముంది? చాలా మంది యెరూషలేముని తీర్థయాత్రలుగా చేసేసారు. ఈరోజు ఏం చేస్తారు? ఆంగ్లీలో శ్రీశైలం తిరుపతి పోతున్నట్టు ఈరోజు మనోళ్ళు కూడా ఎక్కడ పోతున్నారు? ఆ యెరూషలేములో పోయి నీళ్లు పట్టుకొని వస్తాం, యెరూషలేం పోయిందా మట్టి పట్టుకొని వస్తామని చెప్పి తీర్థయాత్రలుగా మార్చారు అని ప్రభు అంటున్నాడు. నీవు ఏది పారంపర్య చర్యగా మార్చుకోవడానికి వెళ్ళి దాని తట్టు తిరగంతే. నువ్వు యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయి. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు. యెరూషలేము క్షేమమే నీ క్షేమం. ఈ మందిరము తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే మొదట నువ్వు క్షమించబడతావు. హల్లెలూయా. ఏంటి క్షమాపణ అంటే? ఏంటి? ఈరోజు ప్రశ్న వేస్తున్నాం, క్షమించబడ్డామా లేదా? మనము క్షమించబడ్డామా ఈరోజు? మనము
ఏమన్నా సైలెంట్ క్షమించబడ్డామా ఈరోజు మనము? ఎలా చెప్పగలరు నేను క్షమించబడ్డా అని? చెప్పండి, ఎలా చెప్పగలరు నేను స్నానం చేశా ఎలా చెప్పగలరు? చేసినాను కాబట్టి. మళ్ళీ ఇది క్షమించబడ్డా అని ఎలా చెప్పగలవు? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడని, ఆయన విమోచకుడని ఎవరైతే నోటి ద్వారా ఒప్పుకుంటారో, క్రియల ద్వారా కనపరుస్తారో, వారు పాపముల చేత క్షమించబడినవారు. హల్లెలూయా. నోటి చేత ఒప్పుకోవాలి. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి, ప్రతి వాని నాలుక యేసే రక్షకుడని సాక్ష్యము చెప్పాలి. అప్పుడే పాప క్షమాపణ జరుగుతుంది. ఈ మందిరం తట్టు నువ్వు తిరిగి ప్రార్థన చేసే మొదట ఏం జరుగుతుంది? నీ పాపాలు క్షమించబడతాయి. అదే అధ్యాయములో 8వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదువుకుందాం. నీవు ఆకాశమందు వినే దాసులైన ఇశ్రాయేలీయులకు 35వ వచనం నుంచి 35. మరియు వారు నీకు విరోధముగా పాపం చేసినందున మొదట క్షమించబడ్డారు, తర్వాత ఏమైపోతున్నారంట? మళ్ళా విరోధంగా పాపం చేస్తున్నారు. ఏంటంటే క్షమించబడిన తర్వాత విరోధం అవసరమా? ఈరోజు నా పరిస్థితి అంతే. ఆరోగ్యం బాగైన తర్వాత ఇక నాతో ఆయనకు పని లేదు, ఆయనతో నాకు ఏంటంట? ఆయనతో నాకు పని లేదు, నాతో ఆయనకు పని లేదు. టాటా బాయ్ బాయ్. మళ్ళా నడుము నొప్పి వచ్చినప్పుడు, మళ్ళా కాలు నొప్పి వచ్చినప్పుడు, మళ్ళా నెత్తి నొప్పి వచ్చినప్పుడు, మళ్ళా భుజాల నొప్పి వచ్చినప్పుడు, మళ్ళా జ్వరం వచ్చినప్పుడు, అయ్యా ఈ స్థలము తట్టు చేతులెత్తి ప్రార్థన చేసి తమను తాము తగ్గించుకుంటే మరి ప్రార్థనని విని ఆలకించి క్షమిస్తానన్నావు కదా ప్రభు, అందుకొరకే చేస్తున్నాను ఆయన. ఏంటంట? అలా క్షమించి మళ్ళీ ఏం చేస్తాడంట? క్షమించి నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలు జనులు చేసిన పాపములు క్షమించి వారు నడవలసిన మార్గం వారికి చూపించి నీ జనులను నీవు శ్వాసంగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపిస్తావు, క్షామమును తొలగిస్తావు. కాడుపు కానీ, వడదెబ్బ కానీ, ఏది తెగులు కానీ, కాటక కానీ, ఏది మొదట నీవు ఆత్మీయంగా క్షమించబడతావు. హల్లెలూయా. ఈ స్థలము దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని మందిరం అని పేరు పెట్టబడిన ఇదే కాదు, ఏ స్థలం దగ్గరకైనా నీవు వెళ్ళి ప్రార్థన చేస్తే మొదట నీవు క్షమించబడతావు, ఆత్మీయంగా నీవు క్షమించబడతావు. రెండోదిగా క్షమించబడిన నీలో శారీరకంగా కొన్ని బలహీనతలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ శారీరక బలహీనతలు మొట్టమొదటి దేని మీద దెబ్బ కొడతాయి చూడండి. ఏముంది? దేశమందు క్షామము. నువ్వు పాపాన్ని ఒప్పుకొని మరలా పాపంలో ఆడడానికి క్షామం తీసుకొస్తాడు, కరువు తీసుకొస్తాడు. ఏం తీసుకొస్తాడు? క్షామము. తెగులు కానీ, గాడుపు దెబ్బ కానీ, చిత్తపట్టుట కానీ, మిడతలు కానీ, చీడపురుగులు కానీ కలిగినను. చూడండి, ఆత్మీయంగా నీ యొక్క రక్షణలో పాప క్షమాపణ నువ్వు పొందుకున్నావు, మరలా విరోధంగా తిరిగావు, మరలా ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేసిన దేవుడు విని ఏం చేస్తాడయ్యా? నువ్వు క్షమించబడ్డ కారణంగా నేను మరలా అడమటికి తూర్పు ఎంత దూరమో నీ పాపములు నీకు అంత ఎడమా చేస్తున్నా. తండ్రి తన యుల పట్ల జాలిపడినట్లు నేను నీ ఎడలా జాలిపడుతున్నా కాబట్టి నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోనని నీ వ్యవసాయ పంట పొల విషయములో నీకున్న క్షామము తొలగిస్తాడు. హల్లెలూయా. మిడతలు మనసులో పడతాయా, పొలాలకు పడతాయా? చీడ పురుగులు మనసులో పడతాయా, పొలాలకు పడతాయా? ఈరోజు అవి కాస్త వదిలి మనసులకు పట్టినాయి. ఆ చీడ పురుగులు, ఆ మిడతలు అవన్నీ ఎవరికి పట్టినాయి? చీడ అయిపోయింది అంతా. వాళ్ళు నలకరించింది తప్ప అంతా ఏంటివి? మిడతలు ఆకులన్నా తిని వదిలి పెడతాయి, మనిషిని మొత్తం తినేస్తుంది మనిషి. ఏంటండి? మిడతలు కాస్త ఆకులన్నా తినేస్తావేమో, ఈ మనిషిని తినడం ప్రారంభించింది అనుకో, మానసిక వేద మొత్తం తినేస్తుంది. క్షామము కానీ, వడదెబ్బ కానీ, చిత్తపట్టుట కానీ, మిడతలు కానీ, చీడపురుగులు కానీ ఏవి వారిని మొదట ఆత్మీయంగా, రెండవది శారీరకంగా. నువ్వు ప్రార్థన చేస్తే మొదట ఆత్మీయంగా క్షమించబడతావు, మొదట ఆత్మీయంగా క్షమించబడతావు, రెండవది శారీరక విషయాలు క్షమించబడతావు. మూడవదిగా ముచ్చటగా చెప్పి నేను ముగించేస్తా. ఈ స్థలము తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేసినలా అందరికీ కనబడే వ్యాధులు ఉంటాయి, కానీ కొన్ని కనబడే వ్యాధులు ఉంటాయి. కనబడే వ్యాధులు ఉంటాయి, కనబడని వ్యాధి ఒకటి ఉంటుంది. అన్నం తినాలన్నా తినబుద్ధి కాదు, నీళ్ళు తాగాలన్నా తాగబుద్ధి కాదు.
ఎవరితో మాట్లాడాలన్నా ఏ వ్యాధి ఇది? మనోవ్యాధి. ఏ వ్యాధి అంటే మనోవ్యాధికి మందు లేదట. ఏంటంట? మందు లేదు. రిపోర్ట్లన్నీ నార్మల్. ఏంటంటే సిటీ స్కానింగ్ తీసాం, ఎంఆర్ఐ స్కానింగ్ తీసాం, రక్త పరీక్షలు అయిపోయాయి, ఎక్స్రే అయిపోయింది, ఈసీజీ అయిపోయింది. ఏమొచ్చినాయి రిపోర్ట్లలో? డాక్టర్ అన్ని బిల్లులు గుంది. ఏమ్మా ఏం కనబడతలేదు, నీకేమో ఆలోచన చేస్తున్నట్టున్నావు. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. కార్పొరేట్ హాస్పిటల్ ఏం చేస్తారు? నీకు తుమ్ము వచ్చిందంటే అన్ని ఇస్తారు. ఎందుకు? ఆయనకి ఏం కావాలా? గడిచిన దినాల్లో 3 నెలల కిందట ఒక విషయం చెప్పాను నేను. ఆ తాతకు మూత్రం రావట్లేదంట ఆ రోజు. ఏంటంట? ఆ తాతకు మూత్రం రావట్లేదంట ఆ రోజు. ఎన్నో నీళ్లు తాగాడు, తర్వాత వామ్ వాటర్ తాగాడు, జీలకర్ర తిన్నాడు, యారు తిన్నా రావట్లేదు. పరిగెత్తుగా సారో ఇవే సారో మూత్రం వస్తలేదు సారో. ఆయన అటు చూశాడు, బాగా అంతా టెస్ట్ చేసేసాడు. ఇప్పుడు బాత్రూమ్ కంటే పోయిండు. పోయిన తర్వాత 5,000 బిల్లు వేసి పోయించిన తర్వాత ఏంది 10 నిమిషాల ట్రీట్మెంట్ అంతే. పోయిండు, అంతా చేసేసుకున్నాడు. వచ్చిన తర్వాత అబ్బా దేవుళ్ళలాగా చేసిన ఆయన నీవని అన్నట్ట 5,000 తాత అంటున్నాడు. నా వయసు ఈరోజు 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల్లో ఏ రోజు ఈ విషయాన్ని బట్టి నేను బాధపడలేదు. ఈ ఒక్క రోజు ఈ కొన్ని నిమిషాలు నాకు టాయిలెట్ రాకపోతేనే నేను హాస్పిటల్కి వస్తే 5,000 బిల్లు వేసావు. నిజంగా నా దేవుడు తలుసుకుంటే మూత్రమే రాకుండా చేస్తే ఎన్ని వేలు చెల్లించేవాన్నో ప్రతిరోజు. హల్లెలూయా. గమనించండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నిన్ను ఏ విషయంలో బాధపడనివ్వకుండా, నిన్ను ఏ విషయంలో చింతపడనివ్వకుండా, నీ మనస్సు విషయంలో, నీ శారీరక విషయంలో, అన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? అలా ప్రార్థన చేసి లేస్తే సార్. ఏంటంట? అలా ప్రార్థన చేసి లేస్తే సార్. అదొక మాట చదువుకున్నాం. అదే 8వ అధ్యాయం 38వ వచనం అదొక మాట చదువుకుందాం. చదవండి. ఇశ్రాయేలీయులకు నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధి తెలుసుకొను కదా. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ఏంటంట? ఎలా చేయాలంట ప్రార్థన? ఎలా చేయాలమ్మా ప్రార్థన? సరే కొంతమందికి నిద్ర ఏంటంటే కరెక్ట్ టైం వచ్చినాడు నిద్ర వచ్చి. కొంతమందికి ప్రార్థన చేసంలో జబ్బు దొరకక సమయం దొరికిందంటారు. వద్దు ఇంకా ప్రారంభించు. నీళ్లు, నా ఇల్లు, పక్కో నీళ్లు, అన్ని నీళ్లు తీసుకొచ్చేసి ప్రార్థనలో అవతల నిద్రపోవాలి ఖచ్చితంగా. హల్లెలూయా. ఏంది ఒక ఆయన ప్రార్థన చేస్తున్న సంఘంలో, అయ్యా పోయిన ఆదివారం అందరికి రాలే కదయ్యా, క్షమించు ప్రభువా, గడెం కొట్టని పోయినా చేనుకుని ఆయన ఎద్దులు పట్టుకొని పోయిన ప్రార్థన అండి సంఘంలో. పేరు అంటే ఏమనుకున్నారు? ఆశీర్వాదం గారు ప్రార్థన చేస్తారు. గడిచిన 2 వారాలుగా రావట్లేదని పాస్టర్ గారు ప్రార్థన ఇచ్చిండు. ఇంకా లేచిండు, ప్రభువా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, పరిశుద్ధడానికి స్తోత్రాలు. గడిచిన వారం మందిరానికి రాలేదు నాయనా, గడిచిన వారం గడకు అయ్యా సేనుకు అయ్యా సేద్యానం ఉందని పశువులను తీసుకొని పోయాను ఆయన. దాని కోపం వచ్చిందో, నేను తప్పు చేశాను, అది వచ్చి పొడిచింది నాయనా. కొమ్ము కడుపులోకి దిగింది, పొడపొడ రక్తం అంతా కారింది. నాయన ఈ కనికరం చూపించావు ప్రభువా. అడవిలో రక్తం కారుతుంది, బకెట్లు కారిపోయింది నాయన. ఏంటనే గద్దాల హాస్పిటల్ పోయిన ప్రభు, పెద్ద హాస్పిటల్ ప్రార్థనండి. ఇదల్లా మాస్టర్ గారు ఇట్లా చూస్తున్నాడు. నేను అనుకున్నా ఖచ్చితంగా అయ్యా గద్దాల హాస్పిటల్ పట్టించుకోలేదు ఆయన. మోహన్ రావు హాస్పిటల్ పోయిన ప్రభు, మోహన్ రావు హాస్పిటల్ పైన ఆడిపోతే ప్రభువా పట్టిగట్టిండు, కుట్లు వేసిన నాయన. 3 నెలలు పని చేయొద్దన్నాడు ప్రభువా, కుట్లు పడ్డాయి. అర్థం చేసి అయ్యా నేను హాస్పిటల్కి వేసినట్టునే మా సంఘ కాపురు వచ్చి ప్రార్థన చేశాను నాయన. 100 రూపాయలు కానికిచ్చిన ప్రభువా, 100 రూపాయలు కానికిచ్చిన ప్రభువా. ప్రార్థన చేస్తే ఫాస్ట్ ఎక్కలేని కోపం వచ్చింది. ప్రార్థన అయిపోయినాక నాయన నీవు ఇచ్చిన 100 రూపాయలు పట్టు నాయన. ఏంటంటే మొత్తం మధ్యలోకి తిరిగిపోయి అతికిచ్చినట్టున్నావు అన్నం పెట్టి. నేను ఒకరు ఇచ్చాను, నా దగ్గర ఉందండి లోపల బైబిల్, నాకు కూడా ఇచ్చింది. అసలు మొదలు చేసాడు దాన్ని మొత్తం. దాన్ని రాత్రి అరగంట తిరిగి చేసినట్టు చేసి బైబిల్ పెట్టుకున్నదాన్ని. ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఈ ప్రార్థన ఎలా ఉండాలంటే చాలా ఓపెన్ మైండెడ్తో ఉండాలా. నీ మనస్సు, నీ హృదయం కుమరించాలి అక్కడ అంతే. నేను చాలా సార్లు అంట ప్రార్థన ఇక్కడ నుంచి రాకూడదండి. ఇక్కడ నుంచి రావాలి ప్రార్థన. ఎక్కడి నుంచి?
హృదయములో నుంచి నీ ప్రార్థన వచ్చిందనుకో, అట్ టైం పరిశుద్ధాత్మతోటి కరెక్ట్ వచ్చిన ముందు నిలబడతాను. హల్లెలూయా. నువ్వు ప్రార్థన ఎక్కడి నుంచి చేస్తున్నావు అసలు ఈరోజు? ఎలా చేస్తున్నావు ప్రార్థన? నువ్వు ప్రార్థన ఈ మందిరము తట్టు నువ్వు తిరిగి ప్రార్థన చేస్తే మొదట నీ పాపాలు క్షమించబడతాయి. రెండవది, నీవు పడుతున్న ప్రయాస విషయంలో, పంట పొల విషయంలో, నీ కుటుంబ ఆరోగ్య విషయంలో దేవుడు నీకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలిగిస్తాడు. మూడవది, స్థలము తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ మనోవ్యాధి ఏమవుతుంది? మనోవ్యాధి? అయ్యా పిల్లలు లేరునైనా 3 సంవత్సరాలు అయింది, చుట్టుపక్కల వారు అంటున్న మాటలను బట్టి బాధపడుతున్నాను. మనోవ్యాధి. ఏ వ్యాధి అండి? ఆ టైంలో భర్త పిజ్జా తెచ్చిన, బర్గర్ తెచ్చిన, చికెన్ 65 తెచ్చినా కూడా తినలేని బాధ. ఏ బాధ? కొన్ని వీడియో చూస్తుంటే అప్పుడప్పుడు కొన్ని దాచిపెట్టుకొని నేను డైరెక్ట్ మాట్లాడుతుంటాను. భర్తకేమో ఏం తినలేడు అన్నట్టుంటది, భార్యనో కొన్నిసార్లు ఆయన రాకముందు తినొచ్చే వరకు ఏం తెలియదు. ఇది కాదు ఈ పరిశుద్ధ స్థలంలో ఉండవచ్చు. ఈ రోజు నుంచి నేను ప్రత్యేకంగా నేర్చుకోవచ్చు. అయ్యా ఇది మామూలు స్థలం కాదు. యాకోబు అంటాడు, ఇది దేవుని భయము. ఏంటంట? ఆదికాండం 28వ అధ్యాయంలో చదవండి. ఆ రాయి తలగడగా చేసుకున్న రాయి పడుకున్నాడు, వెంటనే ఏమొచ్చింది? ఈ స్థలంలో నువ్వు ప్రార్థన చేస్తే కూడా ఏం రావాలి? వెంటనే. గమనించడం లేదు, రాత్రి దైవజనులు వర్షిప్ చేస్తుంటే, ఇప్పుడు ఈ సమయంలో వర్షిప్ చేస్తుంటే అలా పరిశుద్ధాత్మదేవుడు తన హస్తాన్ని అలా అందరిపై ఇలా చాపుతూ తన యొక్క వస్త్రాన్ని ఇలా చాపుతున్నప్పుడు కట్టుకోలేకపోతున్నాం ఆ యొక్క శక్తిని. మేము అనుకుంటున్నారు ఊక కట్టుకున్నాంలే, స్థలం కొన్నాంలో 4,15,000 పెట్టింది అని చాలా ఉంది మన లోపల. కానీ స్థలాన్ని ప్రభువుకు అందుకో చదివిన 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన కోరుకున్నాడంటే ఏంటంటే, ఇది నేను కోరుకున్నాను కాబట్టి ఆ స్థలం ముందు మీరు ప్రార్థన చేయండి. ఆ స్థలం ముందు మీరు ప్రార్థన చేస్తే నా కనుదృష్టి దానిపై నేను నిలుపుతా. ప్రార్థన చేస్తే నేను క్షమిస్తాను మిమ్మల్ని. మొదట. రెండోదిగా, మీ ఆర్థిక పరమైన, మీ ఆరోగ్యపరమైన, మీ పనుల పరమైన విషయంలో నేను ఏం చేస్తా? సఫలత కలిగిస్తా. మూడవది, ఒకవేళ నీకు పంట పండినా పనులు ఇంటికి మోసుకొని వచ్చినందుకు మనస్సులో నెమ్మది కనబడట్లేదు, ఆ మనోవ్యాధి విషయంలో కూడా నేనేం చేస్తా? చివరిగా 4వది, నీ కార్యనిర్వహణ విషయంలో కూడా నేనేం చేస్తా? సఫలత. 40, 42, 43 వచనాల్లో ఆ మాట ఉంది. కార్యనిర్వహణ విషయంలో ఏంటంట? పనులు ప్రారంభిస్తున్నావేమన్నా ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయి. ఏంది? ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేయి. ఈ స్థలం తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేయవచ్చి. అందుకోసం నేను ఈ రోజు నుంచి చెప్తున్నా, ఉదయం 1 గంట తెరవండి, సాయంకాలం 1 గంట తెరవండి మందిరాన్ని. ఈజీగా వచ్చి మంచి ప్రార్థన చేసుకున్నాను. ఇది సమస్త అన్య జనులకు ప్రార్థనా మందిరము అనబడును. హల్లెలూయా. హాస్పిటల్ 24/7 ఎందుకుంటుందండి ఆశా గారు? హాస్పిటల్ 24 7 రోజులు 24 గంటలు ఎల్లవేళలా అత్యవసర చికిత్సడు చేయబడు. మరి ఇక్కడేం జరుగుతుంది? ఇక్కడేం చికిత్స జరగబడుతుందండి? మళ్ళీ ఏం చేయాలి ఇక్కడ చికిత్స జరగబడుతుందంటే? చెప్పాలా? ఏం చేయాలి ఇక్కడ అలాంటి చికిత్స జరగాలంటే? ప్రతి సమయం మనకు ఆ సమయం మనకి ఈ స్థలంలోకి వీలు దొరికినప్పుడల్లా మేము వచ్చేసి 5 నిమిషాలు ఆరాధన అయిపోయింది, అందరూ భోజనం చేసి వెళ్ళిపోయారు. ఎందుకో ప్రభు ప్రేరేపణ మోకరించి తలుపులు మూసేసుకొని మోకరిస్తుంటే చెప్పాలి కొన్ని విషయాలు. అలా తలుపులు మూసేసుకున్నాం. మా చిన్న బాబుని అందరిని బయటకు తలుపులు మూసేసుకుని మోకరిస్తుంటుంటే ప్రభు సెలవిస్తున్నారు. గంభీరంగా జరిగిందని సంతోషిస్తున్నావా? బాగా ఉత్సాహంగా జరిగిందని సంతోషిస్తున్నావా? ఏ ప్రభు తెలియదు నాయన అని ప్రభుత్వం నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని గురించి మీరు ఆలోచన చేస్తున్నారు. ఆ విషయం కూడా 2-3 రోజుల కిందటే మీకు తెలిసిందే. ఆల్రెడీ ఈ మాట ఆస్వాదం గారికి అర్థమైపోతుంది. గత 2 రోజుల కిందట ఒక విషయం తెలిసిపోతుంది. ప్రార్థన చేయ దాని గురించి బాగా. ఏంటంట? పక్క స్థలం కూడా ఇస్తామంటున్నారు కదా మీకు. ఏంటంటే ఆదం గారు అంతే కదండి, పక్క స్థలం కూడా మీకు ఇస్తారంటున్నారు కదా, ప్రార్థన చేయండి దాని గురించి. హల్లెలూయా. ఏంటి ప్రభా, నేను దేని గురించి ప్రార్థన చేయమన్నావు? నేను ప్రార్థన చేస్తా, పక్క స్థలం కూడా ఇస్తారంట. ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేపి సంఘంతో సమయమనక అసమయానికి ప్రార్థన చేపిడా నేను కార్యం చేస్తున్నా.
5 నిమిషాలు డోర్ మూసుకుంటే ఎవరికి అర్థం కాలేదు అక్కడ బయట మీకు ఏం పాస్టర్ గారు డోర్ మూసుకున్నా నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా. స్థలం ముందు నిద్రపోకూడదంటే స్థలం మంది ఏం చేయాలి, చేతులు ఎత్తే అంటే ఇప్పుడు అర్థమైపోయింది నాకు. ఏంటి మేము కన్ను తెరుచుకొని కూడా నిద్రపోతున్నాము. ఏంటి ఈ 3 విషయాలు మన జీవితంలో పదిలపరచాలంటే ఈ స్థలము తట్టు తిరిగి, నేను ఇంట్లో కూడా ప్రార్థన చేసుకుంటున్నావా? ఎక్కడ తిరగాల, ఎక్కడ తిరిగి చేతులు ఎత్తాలి నువ్వు? ఈ మందిరం తట్టు, ఈ మందిరం ఇక్కడ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాయా? మందిరం బట్టి ఆ మందిరాన్ని ఆశ్రదించి మందిరం చుట్టూ నీ కాపుదలు తెచ్చి మందిరం చుట్టూ నీ దేవతలు ఆ స్థలము తట్టు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ ఆస్వాదించి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే మొదట నీకు క్షమించబడతావు. రెండోదిగా నీవు ఆర్థికంగా రెండోది మానసికంగా శారీరకంగా నీకున్న బలహీనతలన్నిటి నుంచి విడిపిస్తాడు. మూడవదిగా నీ మనోవ్యాధి నుంచి సఫలపరుస్తాడు. నీ మనోవ్యాధి నుంచి 4వదిగా నీ కార్యాన్ని రోజు ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్తారు. రేపు చూడండి మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చూడండి, ఒకవేళ వేరే ఊరు వాళ్ళు వచ్చారేమో, మీరు ఇళ్ళకి వెళ్ళిన చూడండి, కొత్తగా వచ్చిన వాళ్ళు చూడండి, రేపు దేవుడు అద్భుత కార్యం చేయను గాక. ఆమేన్. ఎన్నో రోజుల నుంచి నువ్వు పనులు జరగట్లేదని బాధపడుతున్నావేమో, ఎన్నో రోజుల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆరోగ్యం కుదరపడట్లేదు అంటున్నావేమో, ఎన్నో రోజులు రావాల్సిన ఆర్థిక పరమైనటువంటి సహాయము, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు నాకు సరిగా రావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావే, రేపు దేవుడు అద్భుత కార్యం జరిగించును గాక. ఎందుకంటే ఇది ఏ స్థలము? అది ఆయన కోరుకొని ఆయన దీని మీద మనస్సు ఉంచి దృష్టి ఉంచిన స్థలము. కాబట్టి ఇది మామూలు స్థలము కాదు, ఇది బహు భయంకరమైనది. దీనికి బేతేలు అని యాకోబు బేతేలు దేవుని బేతేలు అని పెట్టాడు. దేవుని భయము, దేవుడుండు స్థలం. ఇది మామూలు స్థలము కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక విషయాన్ని నేను చెప్పి ముగిస్తా. పరిశుద్ధ స్థలంలో మీరు మాట్లాడే విషయంలో, మీరు కూర్చున్న విషయంలో, మీరు కదలించే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా. ఈ రోజుకి అర్థం కాదు, ఇక్కడ కొత్తగా వచ్చిన ఎందుకో పాస్టర్ గారు కుర్చీ చేసుకొని కూర్చోరు అసలు అని మీరు అనుకుంటారు చాలా మంది. రోజు కుర్చీ చేసుకొని కూర్చున్నా, ప్రార్థన చేస్తున్నా. నాకున్న ఆత్మీయ తండ్రులు కాకినాడలో ఉన్నటువంటి శామ్యూల్ జహూ గారు రాత్రి వాక్యం చెప్పిన పాలన ఫోన్లో చూశాడు, ఫోటో వాట్సాప్ లో ఫేస్బుక్ లో వెంటనే ఫోన్ చేసి, ఏంటన్నా మర్చిపోయావు పరిచయం అనేది ఏంది అసలు? ఆ స్థలంలో ఎవరు కూర్చోవాలా? కొద్దిగా మాట నుంచి పెడచెవునే పెట్టా, కూర్చున్నా. మరలా ఆ రోజు అన్న కిడ్నీలో స్టోన్లు పడిపోయాను. వాక్యమేమో సాక్ష్యం చెప్తున్నాడు. నేను పాస్టమ్మ కూర్చిపోయాను. అలాగే ఆ 3వ రోజు 4వ రోజు కాస్త మోకాలు ఏమైపోయింది, పని చేయకుండా అయిపోయింది. అసలు ఇక మడవడానికి లేదు, నడవడానికి లేదు. ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నన్ను క్షమించు నాయన, కేవలం ఆ పరిశుద్ధ స్థలంలో నీవు మాత్రమే కూర్చోవడానికి కూడా మేము కేవలం ఎవరు పరిచారకంగా కింద కూర్చుంటాం. కింద కూర్చుంటాం ఎందుకు? ఈ స్థలంలో ఎవరు మహిమపరచబడాలి, ఎవరు ఆరాధించబడాలా? ప్రభు మాత్రమే. హల్లెలూయా. పరిశుద్ధ స్థలము కాబట్టి పరిశుద్ధ స్థలంలో నీవు నేను అనాలోచనగా ఉండడానికి వీల్లేదు. ప్రసంగి 5లో అంటాడు ఆ మాట, నువ్వు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. మన తమ్ముడు చరణ్ నాయ్ గారు ఆల్టర్ కట్టిండు కదా లోపల స్టేజ్, మేము ఎక్కొచ్చా దాని మీదకి? కొరకతో ఉడసకూడదంట కదా దాని మీద. డౌట్స్ ఉంటాయి, తప్పుగా అడగడం, ఖచ్చితంగా డౌట్స్ ఉంటాయి. నీవు ఎప్పుడైతే ఇది పరిశుద్ధ స్థలం అని నువ్వు భావించగలుగుతావో, ఇది ప్రభు నివసించే స్థలం అని భావించగలుగుతా, నీ ఆ భయం నీలో ఖచ్చితంగా ఏం కాదులే అని నువ్వు ప్రయోగాలు చేసావనుకో, వెంటనే ఏం చేస్తాడు? చదవండి లేవియా కాండంలో బాగా. సంవత్సరానికి ఒకసారి యాజకుడికి ఎక్కడ పోయేవాడంట? పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వచ్చేవాడు. ఆవరణము పరిశుద్ధ స్థలం. అతి ఎవరు ఇక్కడ ప్రధాన యాజకుడు? ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. పాత నిబంధన కాలంలో అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి బలి అర్పించడానికి పోతే ఆయనకు 2 తాళ్ళు కట్టేటి. ఎర్రటి తాడు, నీలి రంగు తాడు, 2 తాళ్ళు కట్టే. ఆ 2 తాళ్లను బయట ఉన్నటువంటి లేవీలు పట్టుకునేవాళ్ళు. పట్టుకొని అతడు బలి అర్పించడానికి అతడు యాజకుడే తప్పు చేశాడు అనుకో, చచ్చిపోతాడు. అతడు బ్రతికుంటేనేమో దారాన్ని ఇలా లాగితే నేనున్నా అని చెప్తాడు. అతడు చచ్చాడనుకో, కుక్కని ఇడుచుకొని వచ్చినట్లు ఆ తాళ్ళతోనే. లేవే కాడని చదివితే చాలా భయం వేస్తుంది. ఈ స్థలం మామూలు స్థలం కాదండి. నీ ఆలోచన అనాలోచితంగా ఉండడానికి వీల్లేదు. ఈ స్థలంలో నువ్వు కూర్చునే విషయంలో నీ ఇష్టానుసారంగా కూర్చునే వీలు కానే
ఇది ప్రభు ఉండే స్థలం. ఈ స్థలం తట్టు చేతులెత్తి ప్రార్థన చేసిన, ఈ స్థలంలో నా బాధను కుమ్మరించిన, నా కుటుంబంలో నా వేదనలు ఈ స్థలంలో వదిలేసి వెళ్ళిపోయిన ప్రభు కార్యం చేసిన ఈ స్థలంలో దేవుని భయమో ఉంటుంది. నేను ఒక విషయం చెప్తా. ఈ యొక్క ఆల్టర్ విషయంలో, ఈ పరిశుద్ధ స్థలం విషయంలో దీన్ని శుభ్రపరిచే వాళ్ళు, మందిరం శుభ్రపరిచే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నుంచి, ఎందుకంటే దీని ఇంతవరకు 2 చోట్ల జరిగిన ఆరాధనలో ప్రతిష్ట జరగలేదు. మనం ఇక్కడ జరిగింది. చాలా భయముతో ఉండాలి. నేనైనా కూడా చాలా భయంతో ఉండాలి. ఈ స్థలంలో మనం ఎంత భయపడతామో అంత ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. కాబట్టి ఈ స్థలం తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఈ స్థలమును దేవుడు కోరుకున్నాడు, దేవుడు మనస్సు ఇచ్చాడు, దేవుడు తన దృష్టిని పెట్టాడు. కాబట్టి మన ప్రార్థన అనాలోచితంగా ఉండకూడదు. మన ఆలోచనలు ఎక్కడ అనాలోచితంగా ఉండకూడదు. నిద్ర వచ్చినంత లాగి చెంప మీద కొట్టుకోండి. ఏం చేయాలా? నిద్ర వచ్చినంత పట్టని ఇట్లా కొట్టుకోండి. ఏమైపోతుంది? నిద్రపోతుంది. ఆ నిద్ర శరీరక విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే నమ్మకమైన దాసురాల ఇచ్చిన ఈ కొంతలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. కాబట్టి రాబోయే దినాల్లో అనేకమైన వాటి మీద నిన్ను అధికారినిగా ఉంచు. వాటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సముఖంలో మనం అంతా ఉంటున్నాం కాబట్టి, ప్రభు యొక్క సముఖంలో మనం అంతా ఉంటున్నాం కాబట్టి ప్రభు వాళ్ళకు సమీపించే విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రభు నిలుచుండే స్థలము, ఇది ప్రభు కోరుకున్న స్థలము, ఇది ప్రభు నివసించడానికి ఇష్టపడిన స్థలం. కాబట్టి అందరూ బాప్తిస్మ అనుభవం, రక్షణ అనుభవం పొందినటువంటి వారు, వీలైన వాళ్ళు మోకరించండి. ఇక బాప్తిస్మ అనుభవంలో లేనటువంటి వారు, అయ్యా నాకు కూడా అవకాశాన్ని దయచేయండి నాయనా, నాకు కూడా అవకాశాన్ని దయచేయండి నాయనా, నాకు కూడా అవకాశాన్ని దయచేయండి నాయనా అని ఆయన వైపు చూస్తూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా, నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా, నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా ఈ స్థలము తట్టు ప్రార్థన చేస్తే అయ్యా నా పాపములు క్షమిస్తాను. ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే అయ్యా శారీరకపరమైన ప్రతి వ్యతిరేకత దూరపరుస్తానన్నావు. ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే మనోవ్యాధిని దూరపరుస్తానన్నావు. ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే కార్యసఫలం చేస్తానన్నావు. అయ్యా ఇవన్నీ ప్రభా నా జీవితంలో జరగాలని, నీకు శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో, ఈ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసంలో మేము చేయవేస్తూ ఉంటుండగా ఒక్కొక్కరిని ప్రభు పరీక్షించుకొని కృపలు దయచేయండి. ఎవరు అయోగ్యంగా ఉండవద్దు ఈ స్థలములో, ఎవరు అనాలోచనంగా ఉండవద్దు ఈ స్థలములో. ప్రభు యొక్క శరీరం అని భయముతో, వణుకుతో, పరిశుద్ధతతో ఈ స్థలంలో ఉన్నాం. ఈ స్థలంలో పరిశుద్ధరానికి వందనాలు. ఇప్పటి వరకు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తెలియపరుస్తూ, వాళ్ళను సమీపిస్తూ ఉండగా నాలో మాలో అయోగ్యకరమైనగా ఉన్న వాటిని తొలగించండి తండ్రి. మాట విషయంలోనూ, చూపు విషయంలోనూ, నడక విషయంలోనూ నా ఇంట్లో ఉన్న వారికి, సమాజంలో ఉన్న వారికి నేను ఆయాసకరంగా ఉంటే ఇప్పుడే వారితో సమాధాన పడే కృపను అనుగ్రహించమని నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మధ్యలో స్థలం ఇవ్వండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళ దగ్గరికి నేరుగా నేను వస్తాను. ప్రభు శరీరాన్ని, ఆయన రక్తానికి సాక్షిగా ద్రాక్షరసాలు తీసుకొని నేనే నేరుగా వస్తాను. కాబట్టి బాప్తిసం తీసుకున్న వాళ్ళు మోకరించండి. సమయంలో ఇంకా బాప్తిసం తీసుకున్నటువంటి వారు ప్రార్థనలో ఉండగా అటు ఇటు చూడొద్దండి. ఎవరు అయోగ్యంగా ఉండడానికి, దేవునికి అయోగ్యంగా ఉండడం ఆయన చిత్తము కాదు. ప్రార్థనలో ఉండడం అందరం. ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి పంచిపెట్టిన. పరిశుద్ధుడా, ఈ శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెను ప్రభువాని చిత్తానికి అప్పగిస్తున్నాను. పరిశుద్ధపరచండి నాయనా. ఇంకా చేయవేస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Rudy,
ఆశీర్వదించు